It is a union of both of you, sir. So we are happy to make this possible. Thank you so much for both of you, sir. And Utpej, sir, you have said more words than me, sir. I have less homework. You have said more than me. So that is why you are the most senior writer, actor, acting coach, and thank you so much for gracing this occasion, sir. We are very honored to have you here. And the words you spoke regarding the media, Nijame, sir. Whatever the efforts we see on the screen, there are huge people behind the screen and huge people in the field who are actually working. So this is the actual idea, this is the actual motto of the South Indian Media Awards. And thank you so much for telling all those words, sir. Thank you so much, Utpej, sir. And ప్రొఫెసర్ గురించి అన్ని ఉత్తేజ్ సార్ చెప్పేశారు, ఇంకేం లేదు చెప్పేదానికి. అండ్ ద మోస్ట్ ఆనరబుల్ పార్ట్ ఇస్ దట్ యు ఆర్ అవర్ జూరీ, సార్. ప్రభు సార్, ద మోస్ట్ సీనియర్ అవార్డెడ్ జర్నలిస్ట్ అండ్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ Suman TV. We are very honored to have you here, sir. And CNIT సంస్థ గురించి మీరు జూరీ అయ్యే ఈ పార్ట్ గురించి రెండు పదాలు చెప్పాలి. Good morning, all of you. Media, the fourth estate. Fourth estate అనేటువంటి ఈ రోజున ఇంకా 4 డివిజన్స్గా ఎక్స్పాండ్ అయింది. ఒకప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అంటే ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. ఈ రోజున ఫోర్త్ ఎస్టేట్స్లో మరొక 4, ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక యూట్యూబ్ మీడియా, ఒక వెబ్సైట్, ఈ విధంగా విస్తృతమైనటువంటి మీడియాకు అవార్డ్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకి చాలా అవార్డ్స్ ఉంటాయి. అయితే ఏదో జరిగేటువంటి ఫంక్షన్స్, ఇప్పుడు నంది అవార్డ్స్లో కూడా ఒక జర్నలిస్ట్ అవార్డు, ఒక బుక్ అవార్డు ఉంటుంది. అలాగే చాలా కల్చరల్ ఆర్గనైజేషన్స్ చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా దే గివ్ 1 or 2 అవార్డ్స్ టు ద మీడియా. కానీ బట్ ఎక్స్క్లూజివ్లీ మీడియా అవార్డ్స్ అనేటువంటిది మాత్రం దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళ ఎంప్లాయీస్లో వాళ్ళకి అవార్డు తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ కార్యక్రమాన్ని ఇంత విస్తృత స్థాయిలో, సౌత్ ఇండియా స్థాయిలో మొత్తం చేయాలి అంటే మాత్రం ఎంత హోంవర్క్ చేయాలి, ఎంతగా వీళ్ళు ఇన్ని 4 రాష్ట్రాలని సమన్వయం చేసుకుంటూ వచ్చి ఇంత గొప్ప షో, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ బిగ్ షో. దీన్ని కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చి 8 సంవత్సరాలుగా year by year they are expanding the capacity and they are expanding the capability and the value of the awards అనేటువంటి they like congratulate Raghu Bhatt and Shubhra Bhatt, both of you, congratulations, and to your entire team, really congratulations. అయితే ఇక ఈ రోజున నేను అనుకున్నాను, సార్ మా దగ్గర చిన్న అవార్డ్స్ ఉందండి, జూరీగా మీరు ఉన్నారండి అంటే, నా పేరు ఎవరు చెప్పారండి మీకు, నేను ఎలా తెలుసు మీకు అని అడిగితే నన్ను అలా తిరిగిచ్చింది మన తేజు నా పేరు సజెస్ట్ చేసింది, ప్రభు గారు ఇస్ ద రైట్ పర్సన్ టు టేక్ అని. కానీ ఈ అవార్డ్స్ ఇంత విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి, ఇంత భారీ స్థాయిలో ఉంటాయని అనుకున్నప్పుడు చూస్తే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు. అన్ని ఛానల్స్, ఆల్ ఎక్స్క్లూజివ్గా ఫర్ టీవీ న్యూస్ ఛానల్స్, ఆల్ టాప్ గ్రేట్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడాను వీ హ్యావ్ టు పిక్ ద పీపుల్ ఫ్రమ్. అలాగే కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఏవో ఇట్టుకుంటే ఇక్కడ రాసిన వాటిల్లో ఇక్కడ ద బెస్ట్ యాంకర్, బెస్ట్ రిపోర్టర్, బెస్ట్ వీడియో ఎడిటర్, బెస్ట్ కాపీ ఎడిటర్, బెస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, స్పెషల్ కేటగిరీ ఉంటుంది. అసలు మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది కెమెరాలు. ఈ కెమెరాలకు కూడా ఉంది అవార్డు, బట్ ఇక్కడ రాసిన దాంట్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగినట్టు ఉంది, చిన్న ఓవర్ లుక్ అయింది. అది బెస్ట్ కెమెరామెన్ అవార్డు కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ అవార్డు కెమెరామెన్ ఇక్కడ కానీ ఫోటోగ్రఫీ అనేటువంటి దే ఆర్ ద మెయిన్ పీపుల్. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళగలిగేది ఆ క్యారింగ్ అనేటువంటి వాళ్ళు చేస్తారు, దానికి కూడా అవార్డు ఉంది. సో ఆ విధంగా ఇన్ని కేటగిరీస్లో ఇన్ని ఛానల్స్ చేసేస్తూ ఇన్ని రాష్ట్రాల నుంచి అవార్డ్స్ని ఆర్గనైజ్ చేసి చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఇంత చూసినట్టు విజువల్స్ చూసాము, ఎంత గ్రాండ్గా, ఎంత ఎక్స్క్లూజివ్లీ మనకి ఇస్తున్న ఈ గౌరవం ఎక్స్క్లూజివ్. ఎందుకంటే సినిమా అవార్డ్స్లో మనం ఒక భాగం, ఎందరందరూ సినిమా వాళ్ళ యొక్క అవార్డు ఫంక్షన్స్ని, సినిమా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని మనం కవర్ చేస్తున్నాం. మనకు ఒక అవార్డు అనేటువంటిది వస్తే, మన మీడియా ఫ్రెటర్నిటీకి ఒక అవార్డు వస్తే, ఆ అవార్డు తీసుకోవడంలో ఉన్న గర్వం, ఆ గర్వాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు మిస్టర్ రఘు అండ్ ది సిఎంబి ఆర్గనైజేషన్. రియల్లీ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి ప్లేస్డ్ ఇన్ దిస్.
నాకు ఐ హ్యావ్ ఎ లాంగెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ జ్యూరీ మెంబర్గా నాకు అవార్డ్స్ కమిటీలో 3 సార్లు చేశాను, టీవీ అవార్డ్స్ కమిటీలో చేశాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్ మీడియా ఫిల్మ్ ఫెస్టివల్ మీడియా కమిటీ చైర్మన్గా చేశాను. విత్ ఆల్ మై యాజ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ బి ఇంపార్షియల్ అండ్ హానెస్ట్ అని మాత్రం నేను చెప్పగలను అంతవరకు. But I would like to thank the 2 great friends of mine, great people of mine, Subhakar garu. So nice of you, sir. So nice of you. మీరు ఇందాక అన్నారు నేను బహుశా ఎస్పీ శైలజ గారి వర్తన కావటం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గవర్నమెంట్ కావటం అని. యూ హ్యావ్ యువర్ ఓన్ స్టాండ్ సార్. యూ హ్యావ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళు నిజంగా ఇందాక మా ఉద్దేశం చెప్పినట్టుగా అంత గొప్ప ఫ్యామిలీలో ఆ పాటల కుటుంబంలో పుట్టడం అనేటువంటిది ఒక అదృష్టం అయితే. బట్ యుగా తొలి సినిమానే టైటిల్గా శుభలేఖ సుధాకర్ అనేటువంటి ఇంటి పేరుగా చేసుకున్నటువంటి ఆర్టిస్ట్ మీరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 40 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళ జీవితంలో అందరికీ హౌస్ హోల్డ్ నేమైనటువంటి వ్యక్తి మీరు. మీరు ఈ కార్యక్రమానికి రావాలి సార్ అని నేను రిక్వెస్ట్ చేసే వే యూ రెస్పాండెడ్ ఈజ్ రియల్లీ సింప్లీ సూపర్. మనుషులు ఇంత డౌన్ టు ఎర్త్గా, ఇంత హంబుల్గా, ఇంత సింపుల్గా ఉంటారనడానికి ద ఎంబాడిమెంట్ ఆఫ్ సింప్లిసిటీ ఈజ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తమ్ముడు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చాడు. చిన్న పిలుపు, ఎందుకంటే నేను ఉద్దేశం ఎందుకు చూసాక నా తమ్ముడిని కాదు, నా తమ్ముడి కలిసి మేమిద్దరం మా జిన్ని దోస్తు గురించి అందరికీ తెలిసిందే. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ప్రభువు ఎక్కడో తరగతి శ్రీనగర్ గాలిలో గీబాబు దగ్గర తీసుకు సినిమాలు, సాహిత్యం, సంగీతం, పాటలు వీటికి సంబంధించినటువంటి ఒక చర్చా కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు. ఇదే 15 సంవత్సరాలుగా మా జీవితంలో ఒక భాగం అది, క్రమం తప్పకుండా. అని ఈ రోజున తన ఫ్యామిలీలో జరిగిన ట్రాజడీ అయినా, నా ఫ్యామిలీలో జరిగిన ట్రాజడీ అయినా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది తప్ప మా స్నేహం అలా కంటిన్యూ అవుతుంది. ఒక రచయితగా, ఒక నటుడుగా, ఒక యాక్టింగ్ కోచ్గా, ఒక డైలాగ్ రైటర్గా, ఒక కవిగా ఉత్తేజ్ రియల్లీ ఈ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్. కానీ తను కూడాను ఇంకా రచయితగా, ముఖ్యంగా డైలాగ్ రైటర్గా తను కంటిన్యూటీ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. అంత గొప్ప రచన చేయగలిగిన వాడు, అంత స్పాంటేనియస్గా రాయగలిగిన వాడు. ఈ రోజున మయూక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందిని తరబీ ఇస్తూ ఈ రోజున ఎవరికైనా ఏదైనా మంచి క్యారెక్టర్ కావాలి, ఏదైనా మంచి సినిమాలో మంచి వేషం ఉంది అంటే ద ఇమిడియట్ రిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు మయూక, దట్ ఈస్ టు ఉత్తేజ్. అంతగా తను ఈజ్ ఎక్స్పాండింగ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ హియర్. ఇకపోతే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ కాదు, feeling very proud to introduce Mr. Raghu Bhatt. Raghu Bhatt being himself, he got on bite all over the being himself a media person, he is doing this, and the way he is organizing it is very 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 decent way of maintaining the function and the award. The total event is being organized in such a beautiful way, such an organized way of corporate style of దాని మెథడ్లో మెథడాలజీ అనేటువంటి the way how they select అంతా కూడా చాలా చాలా గొప్పగా చేస్తున్నారు తను. really congratulate. And you are not related or pertaining only to Karnataka, you are the Indian and mostly South Indian media giant అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. అలాగే రేపటి నుంచి ఈ నామినేషన్స్ అనేటువంటివి తీసుకొని మన మిత్రులు, మన కురవాళ్ళు వీళ్ళు మన టీవీ ఛానల్స్ వస్తారు. ఆల్ ప్రామినెంట్ టీవీ ఛానల్స్ వచ్చి దే విల్ గివ్ ద నామినేషన్ పేపర్స్ అవి ఇస్తారు. అంటే వాళ్ళ ఛానల్ నుంచి ఎవరిని నామినేట్ చేసుకుంటారు అనేటువంటిది కొన్ని అప్డేట్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిలోంచి స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ నుండి ఫైనల్ విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక ఫిలిం పేరు ఈ ఐఫా అవార్డ్స్ కనుక ఎలా డైరెక్ట్గా అక్కడికి వస్తే తర్వాతనే ఓపెన్ అవుతాయి అని ఓపెన్ చేసి అక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ముందే డిక్లేర్ చేయడం అనేటువంటిది ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మన నామినీస్ అందరూ కనుక వచ్చినట్లయితే తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే కర్ణాటకలో వాళ్ళు లోకల్ కాబట్టి అక్కడ మాత్రమే వాళ్ళ నామినీస్ అందరూ అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ కూడా నామినీస్ అందరూ వచ్చేటట్లయితే, ఇక్కడ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నామినీస్ అందరూ వచ్చేటట్లయితే the organization is very happy to welcome and felicitate all of them. Who is the winner అనేటువంటి that will be announced on the dais. ఆ విధంగా చాలా ప్రకటబందీగా చాలా చక్కగా
ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ ఇండియన్ టాప్ అవార్డ్స్ ఎలాంటి ఒక పద్ధతిలో జరుగుతాయి, ఒక కార్పొరేట్ స్టైల్లో జరుగుతాయి, అదే స్టైల్లో అదే స్టామినాలో అదే స్ట్రెంగ్త్లో చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ముందు ఈ అవార్డ్స్ అనేటువంటి దే ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ పాపులర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ ప్రెస్టీజియస్ అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మాత్రం నాకు ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఇది మీడియా అవార్డ్స్ కాబట్టి ఐ పర్సనల్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్, మన మీడియా కోసం మనం చేస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా ఫ్రెటర్నిటీ టు గివ్ ఎ వెరీ గుడ్ కవరేజ్ అండ్ గుడ్ ఎంకరేజ్మెంట్ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.